హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఫోన్పే సంస్థ నుండి లేటెస్ట్గా కేవైసీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసేటువంటి జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 35,000కి పైగా అయితే పే చేస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. తెలుగు వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళనైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ చూసినాక వెంటనే మీరైతే అప్లై చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో అలానే ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫోన్పే సంస్థ నుండి లేటెస్ట్గా అడ్వైజర్ ఈకేవైసీ అనే జాబ్ రోల్కి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లాంగ్వేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్టార్టింగ్ నుంచి మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలానే ఇక్కడ చూసినట్టయితే ఫ్రీగా లంచ్ అనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే 5 డే వర్కింగ్ వీక్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 2 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరైతే 5 డేస్ వర్క్ చేస్తే సరిపోతుంది. సో 2 డేస్ అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయ్ బెనిఫిట్స్ అని చెప్పి కొన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఫోన్పే సంస్థకు సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి. సో అవేందో చూసినట్టయితే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్, అలానే క్రిటికల్ ఇల్నెస్ అని చెప్పేసి. సో అలానే నెక్స్ట్ చూసినట్టయితే వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలా నెక్స్ట్ చూసినట్టయితే పేరెంటల్ సపోర్ట్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ పేరెంట్ బెనిఫిట్స్ కానీ సో ఇట్లాంటివి అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే మొబిలిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మెన్షన్ చేశారు. సో మీరైతే ఒకసారి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చదవండి గైస్. సో వీళ్ళైతే క్లియర్గా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే అడ్వైజర్ వీకేవైసీ అట్ ఫోన్పే. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన జాబ్ రోల్ డీటెయిల్స్ కానీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి మీరైతే క్లియర్గా చదవండి గైస్. ఎవ్రీథింగ్ కూడా వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే ఐడియల్ క్యాండిడేట్ షుడ్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి క్వాలిటీస్ అయితే వాళ్ళకి కావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే దీనికి వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి 10+2+3. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఒకసారి అయితే క్లియర్గా అన్నీ కూడా చదువుకోండి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే అడగట్లేదు కాబట్టి సో గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చేసి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లై లింక్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. సో ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అని ఉంది కదా, సో మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఇది క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అలానే మీ రెజ్యూమ్. సో రెజ్యూమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మీ స్కూల్, కాలేజ్ డీటెయిల్స్, డిగ్రీ అన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ ఇయర్, ఎండ్ ఇయర్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అలానే మీరు ప్రీవియస్ ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ నేమ్ అవన్నీ కూడా అడగడం జరిగింది. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సో అవన్నీ కూడా ఇచ్చేసేయండి. అలానే ఇక్కడ చూసినట్టయితే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే దానికి సంబంధించిన ఐడి కూడా ఇక్కడైతే ఇవ్వండి. అలానే మీకు సంబంధించిన జెండర్ కానీ సో అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఎవ్రీథింగ్ ఏమైతే వాళ్ళు అడిగారో అవన్నీ. సో ఇవన్నీకి ఎంటర్ చేసినాక లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో మీరైతే ఆ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇది గాయస్, ఒకవేళ మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళైతే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. సో అలానే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో నేనైతే క్లియర్గా క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.